హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం వంటలండి. చిన్న స్పూన్స్ ఉంటే చాలు ఇంట్లోనే స్నాక్స్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. అది కూడా ఏంటంటే స్వీట్ షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదండి. చాలా తక్కువ సమయంలో మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మరియు క్రిస్పీగా కూడా వస్తాయండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. మరి ఈ యూనిక్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. ఇందులో సాల్ట్, దీంతో పాటు పసుపు, చిల్లీ పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కొంచెం వామును ఈ విధంగా నలిపి వేసుకుంటే తినే కొద్దీ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఎరమ కూడా వస్తుంది అనమాట. ఇందులోనే నువ్వులు వచ్చేసి కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను చేత్తోనే దీన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే మనం డోని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి కొంచెమే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా ఇదేంటంటే పిండి శనగపిండి కాబట్టి తొందరగా మనకి లూజ్ అయిపోతుంది అనమాట. సో వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఇక్కడ డోని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, కాస్త ఈ డోని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్క 10 మినిట్స్ కాస్త దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. ఈ డిఫరెంట్ రెసిపీకి మనకు కావాల్సింది స్పూన్స్ కాబట్టి నేను ఇక్కడ స్పూన్స్ తీసుకున్నాను. ఈ స్పూన్స్ ఏం చేయాలంటే తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కాస్త మనం గ్రీస్ చేసేసుకోవాలి. అలా గ్రీస్ చేస్తేనే మనం తీసేటప్పుడు అనమాట ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనం పిండి వచ్చేసి దీనికి అలా పెట్టేసామనుకోండి అస్సలు రాదు. సో కాస్త ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాతే ఇక్కడ కొంచెం పిండిని తీసుకోవాలి. ఈ విధంగా ఈ పిండిని తీసుకున్న తర్వాత కరెక్ట్ షేప్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేయాలి. అంటే మనకి ఏంటంటే కరెక్ట్గా ఈ స్పూన్కి కవర్ అయిపోయేటట్టు మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఇలా ఒత్తుకుంటూ దీన్ని ఏం చేయాలంటే కాస్త వెడల్పుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ స్పూన్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసి దీన్ని ఏం చేయాలంటే కవర్ చేసేయాలి. సో బోత్ సైడ్ నుంచి మనం దీన్ని ఈజీగా ఈ విధంగా కవర్ చేసేయాలన్నమాట. ఈ పిండితో కవర్ చేసేటప్పుడు ఈ స్పూన్ మీద పల్చక లేకుండా కాస్త మందంగా ఉండే విధంగా మనం కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కవర్ చేసిన తర్వాత కొంచెం మనం ఇలా రోల్ లాగా చేసేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకుని వేడి వేడి వాటర్లో అంటే వాటర్ని కాస్త బాయిల్ చేసుకున్న తర్వాత ఈ స్పూన్స్ని ఇందులోకి ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం 5 to 10 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకుంటే పచ్చిగా లేకుండా పిండి చాలా పర్ఫెక్ట్గా మనకి ఇది ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా పచ్చిగా లేకుండా పిండి పిండిలాగా మనకు కనిపించకుండా ఇలా ఉడికిపోయి ఉంటుందన్నమాట. సో దీన్ని ఏం చేయాలంటే కాస్త తీసి ఒక్క 5 మినిట్స్ ప్లేట్లో పెట్టేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసాం కదా, సో ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది. మధ్యలో మాత్రం చూసారు కదా ఇలా హోల్ అనేది ఉంటుంది. సో పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ ఇలా మనం ఒకేసారి మనం ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. బయటికి వెళ్ళి అప్పటికప్పుడు హడావుల్లో మనం కొనలేం కాబట్టి సో ఈ విధంగా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా లాగిచ్చేస్తారు. సో ఇప్పుడు ఈ విధంగా మనం తీసిన తర్వాత చిన్న చిన్నగా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తే మనం ఫ్రై చేసిన క్రిస్పీగా వస్తాయి. అంటే పచ్చిగా లేకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇది డిఫరెంట్ అండ్ యూనిక్ రెసిపీ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా టేస్ట్గా వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఫ్రై చేసిన తర్వాత మీరు 15 డేస్ వరకు ఒక చిన్న కంటైనర్లో పెట్టి మీరు ఈజీగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని కేజీస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్తో కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇక్కడ శనగపిండితో చేశాను. సో ఇదేంటంటే యూనిక్ అండ్ డిఫరెంట్ రెసిపీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీరు చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూనిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.